లోకేష్ గారికి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈక్వేషన్స్ లో కిషోర్ గారు అనకాపల్లి యాజ్ పార్ట్ ఆఫ్ అలయన్స్ విత్ జనసేనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్ కిషోర్ వేరే ఎవెన్యూ చూసుకుంటారు? ఎట్టి పరిస్థితులు లేదండి, పార్టీతోనే కన్ఫైన్ అయ్యి కమిటెడ్గా ఉంటాను. అధిష్టానం ఏం చెప్తే అది చేయడానికి పూర్తి స్థాయి ప్రిపేర్డ్నెస్తో ఉన్నాను. నేను నాకు ఏ టాస్క్ ఇస్తే పల్లకి మోసే బోయిగానే అంటే ఒకటి సార్, ఈ ఎలక్షన్స్లో నిర్ణయం తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రజల్లోంచి వచ్చేటువంటి స్పందన ఏదైతే ఉందో ఆ స్పందన వివిధ కార్యక్రమాల ద్వారా వారికి ఇంటెలిజెన్స్ ఉంటుంది. గవర్నమెంట్కి ఉండేటువంటి ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ ఉంటుంది. మీలాంటి మీడియా వాళ్ళు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు మీడియా వాళ్ళకి నాకెందుకు ఇస్తారు సార్? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొత్త వ్యక్తులను చూసుకుంటున్నారు వేరే పార్టీ. నాకేమి నా వరకు ఇన్ఫర్మేషన్ ఉంది కిషోర్ కూడా ఆఫర్ వచ్చింది. ఏమో నాకైతే తెలియదు. కంటెస్ట్ చేయండి అని. లేదు సార్, నాకేం ఆఫర్ ఏం లేదు సార్. అది కూడా ఎలా విజయవాడకి పిలిపించుకున్నారో కిషోర్ కూడా. అవును సార్, కేసినేని నాని గారు అంటే ఆయన ఒక 2 సార్లు ఎంపీగా కంటెస్ట్ చేశారు. ఆయన ఒక పెద్ద స్టేజ్ లో ఉన్న క్యాండిడేట్. విజయవాడ కృష్ణా జిల్లాలో ఆయన కావాలి కాబట్టి నాని గారు లోకల్ని అది కూడా ఒక బీసీని నుంచోబెట్టాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్న క్రమంలో మీ పేరును కూడా కన్సిడరేషన్ సార్. అసలు నేను నా పార్టీలో సీట్ ఎట్లా తెచ్చుకోవాలనే మీమాంస్లో మా పార్టీ నాయకత్వాన్ని ఎట్లా నేను కన్విన్స్ చేసుకోవాలి, ప్రజలను ఎట్లా కన్విన్స్ చేసుకోవాలి, ఎంపీగా వెళ్ళాలనే ఆలోచనతోనే ఉన్నాను తప్ప నాకు ఇంకా అంత స్థైర్యం ఆ తరహా రాజకీయాల్లోకి వెళ్ళేటువంటి ఎక్స్పీరియన్స్, ఆ మెచ్యూరిటీ ఇంకా నాకు రాలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థని తయారు చేస్తున్నాడు సమాంతరంగా. ఏంటి, లోకల్స్ని ఎంకరేజ్ చేయటం, ఎక్కువ బీసీ సమాజం నుంచి నుంచోబెట్టడం. ఎవరు అవునన్నా కాదన్నా ఉత్తరాంధ్ర నిండా 90% బీసీలే ఉంటారు. అవును సార్. సో మేము బీసీలకి టికెట్లు ఇచ్చాం, సీట్లు ఇచ్చామని రోమిర్చుకోవాల్సిన అవసరం టీడీపీకి లేదు, వైసీపీకి లేదు, ఏ ఇతర పార్టీకి కూడా. యూ హ్యావ్ టు, మీరు అనివార్యంగా ఇవ్వాల్సింది వాళ్ళకే ఇవ్వాల్సింది. 90% బీసీలు ఉన్నప్పుడు అంతే కదా ఆబ్వియస్లీ బీసీలకి ఇవ్వాల్సి వస్తుంది. చట్టసభల్లో ఎంపీగా అంటే బీసీ ప్లస్ లోకల్ కాదు సార్. ఇప్పుడు మా కమ్యూనిటీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం. బీసెట్టి వెంకట సత్యవతి గారు వైఎస్ఆర్సీపీ ఎంపీగానే ఉన్నారు. గతంలో ఆడారి ఆనంద్ గారు, మాకు ఆడారి తులసిరి గారు వాళ్ళ అబ్బాయి కంటెస్ట్ చేసి టీడీపీ నుంచి ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోవడం జరిగింది. గతంలో ఇప్పుడు కాదు, అసలు 40-50 ఏళ్ళ క్రితమే ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు లేకపోతే వివి రమణ గారు మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు రాజ్యసభ సభ్యులుగా డైరెక్ట్గా ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో యాక్సెస్లో ఉన్నటువంటి నాయకులు, పెద్ద పెద్ద నాయకులు. అలాగే అప్పల నరసింహం గారు, గణబాబు గారు వాళ్ళ ఫాదరు ఎంపీగా గెలిచారు, అప్పల నరసింహం గారు గెలిచారు. అట్లాగే ఎంపీగా కొనతాల రామకృష్ణ గారు గెలిచారు. సో వీళ్ళందరూ లోకల్స్. అట్లాగే గుడివాడ గురునాథర్ గారు గెలిచారు, చలపతి గారు, పప్పల చలపతి గారు మాకు లోకల్, ఆయన కూడా గెలిచారు. అయ్యన పాత్రి గారు మరి బీసీగా ఉన్నారు, ఆయన కూడా అక్కడే లోకల్గా గెలవడం జరిగింది. రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా లోకల్ వాళ్ళు అనకాపల్లి ప్రాంతాన్ని దేశ స్థాయిలో ఒక హైపోథెటికల్ క్వశ్చన్, ఒకవేళ వాళ్ళ ఒత్తిడిలో వాళ్ళ ప్రయారిటీలో మారి తెలుగుదేశం అనకాపల్లి సీట్ని ఒక బడా పారిశ్రామికవేత్తకు ఇవ్వాలనుకునే క్రమంలో మీరు డిసప్పాయింట్ అయ్యారనుకోండి, మీ ఆప్షన్స్ ఏంటి? నాకైతే ఈ రోజు వరకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు సార్. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. 100% బీఫాములు కూడా ఇచ్చి తేడా అయిపోయినటువంటి విషయాలు కూడా మీరు ఎన్నోసార్లు టెలికాస్ట్ చేశారు. సో ఆ హోప్తో నేను పనిచేస్తాను 100%. నేను అలాంటి బడా పారిశ్రామికవేత్తలో ఖచ్చితంగా పార్టీకి వస్తే ప్రతి ఒక్క వ్యక్తి పనిచేయాలనుకుంటారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళకు ఒక రాజ్యసభ ఎమ్మెల్సీగా కూడా ఇస్తారు. ఎందుకంటే గతంలో మా పార్టీలో పనిచేస్తున్న సుజనా చౌదరి గారు కానివచ్చు, సీఎం రమేష్ గారు కానివచ్చు, టీజీ వెంకటేష్ గారు కానివచ్చు, వీళ్ళందరూ కూడా ఆ కంపెనీ పెద్ద పెద్ద కంపెనీ హోల్డింగ్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ మరి రాజ్యసభలు తీసుకున్నారు. అట్లాంటి అవకాశం కూడా ఉంటే పార్టీ కూడా చూడాలని చెప్పిన అవసరం నేను కూడా పార్టీకి వినిపిస్తాను. అలాంటి వ్యక్తులను ఆ స్థాయిలో ఉపయోగించుకోవచ్చు అని చెప్పాను. కేసు లోక్సభకి మీకు అవకాశం దక్కకపోతే సో రాజ్యసభకి మిమ్మల్ని కన్సిడర్ చేయమని అడుగుతారు. అంటే పార్టీతో సరే ఏ టాస్క్ ఇచ్చినా పూర్తి స్థాయిలో పనిచేస్తాను. రాజ్యసభ వై యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అసెంబ్లీ అండి? లేదు సార్, ఇప్పుడు అంటే ఈక్వేషన్స్ ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి ప్రాంతానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ని 100% ఐ రియలీ వాంటెడ్ టు క్రియేట్ ఏ ల్యాండ్ మార్క్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్లో ఉండేటువంటి కొన్ని ఇష్యూస్ దేశ స్థాయిలో పార్లమెంట్లో పోర్ట్రే చేసి మా అనకాపల్లి ప్రాంతానికి కేంద్ర స్థాయిలో ఉండేటువంటి బడ్జెట్స్ని అక్కడ తీసుకుని వచ్చి నాకు ఒక బ్లూ ప్రింట్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కేంద్ర స్థాయిలో మనం పనిచేయగలిగితే ఎక్కువగా నిధులు తీసుకుని రావచ్చు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కంపెనీస్ ఇన్వాల్వ్ చేసి గ్రామాలని మండలాలని మనం దత్తత తీసుకొని వారికి కూడా సహాయ సహకారాలు చేయగలిగేటువంటి ఆ స్టామినా ఆ స్థాయిలో మనం చేయగలుగుతాం. కాబట్టి మనం కూడా చదువుకున్నాం కాబట్టి ఒక సెంట్రల్ యూనివర్సిటీలో కాలేజెస్లో నా ఫ్రెండ్స్ ఆల్రెడీ కొంతమంది పార్లమెంటేరియన్స్ ఉన్నారు బయట స్టేట్స్లో, బీహార్లో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ. సో మంచి చేయాలని తపన ఉంది. సో ఆ ఆలోచన దిశగా దానివైపు పూర్తి స్థాయిలో వెళ్తున్నాను సార్. సో తెలుగుదేశం నుంచి మీకు టికెట్ దక్కుతుందని మీకు ఒక నమ్మకం, కాని పక్షంలో వేరే ఆప్షన్ మీరు వెతుక్కోరని మీరు ఘంటాపథంగా చెప్తున్నారు.
లేదు ఒక ఒత్తిడి వస్తుంది, లేదు ఖచ్చితంగా మిమ్మల్ని మేము చూస్ చేసుకున్నాం మీరు రండి, ఎందుకంటే అటువంటి చివరి నిమిషపు ఎత్తుగడలు పాలకపక్షం చేస్తూ ఉంటుంది. తెలుగుదేశం కూడా లోగడ చేసింది, ఎవరేం మినహాయింపేం కాదు, ఎవరు ఇక్కడ విశుద్ధవర్తనలు పులుకడిగిన ముత్యాలు ఎవరేం లేరు. సో ఆ ఎక్సర్సైజ్లో భాగంగా అడారి కిషోర్కి వేరే ఆప్షన్ వస్తే, వేరే జాతీయ పార్టీల నుంచి వస్తే సార్, జాతీయ Regional party పార్టీలు అంటున్నారు. జాతీయ పార్టీ నుంచి నేను ఏమంటానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలవగలిగేటువంటి పార్టీలు నెంబర్ 1, 2 పొజిషన్స్లో ఉన్నటువంటి పార్టీలు జస్ట్ ఫర్ ది సేక్ మనం ఏదో పార్లమెంట్గా ఒక కాంగ్రెస్కో బీజేపీకో కంటెస్ట్ చేయడం అనేది అనుకోవట్లేదు. బికాజ్ ఐఎమ్ ఏ సీరియస్ పొలిటీషియన్, ఐఎమ్ ఏ సీజన్డ్ పొలిటీషియన్. ప్రజల్లో ఉండాలనుకుంటాను, పూర్తి స్థాయి డైమెన్షనల్గా వర్క్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నాకు ఫోకస్డ్ పొత్తులో పొలిటీషియన్. అనకాపల్లి జనసేనకి వెళ్తే మీరే కాదు, మీ కంటెంట్ మీతో పాటు పోటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక వేరే ఆప్షన్స్ ఎత్తుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్, నేను అనేది హైపోథెటికల్, ఇంకా మీకేం పొత్తులేమి ఇంకా పూర్తి ఖరారు కాలేదు. ఒకవేళ అయితే సంగతి అప్పుడు అడారి కిషోర్ చూద్దాం సార్ నా ప్లాన్స్ ఇప్పుడైతే టూ ఎర్లీ టు డిస్కస్. ఇంకా నేనైతే హోప్తో ఉన్నాను, అది వస్తే అన్నది అప్పుడు మీరు మళ్ళీ ఏమైనా ఇంటర్వ్యూ స్టార్ట్ పెడితే అప్పుడు నేను మాట్లాడతాను. సో ఆప్షన్స్ ఓపెన్ పెట్టుకున్నారా? లేదు సార్, నేను ఐఎమ్ ఓన్లీ కన్ఫైన్ టు టీడీపీ. బాబు గారు, లోకేష్ గారి పైన నమ్మకం పెట్టుకున్నాను. నేను పలుమార్లు వారికి విన్నవించడం జరిగింది, విన్నవిస్తూనే ఉన్నాను. వాళ్ళ టీమ్స్ నాతో మాట్లాడుతున్నారు, కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. నేను చేసే ప్రతి యాక్టివిటీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకున్న యాక్టివిటీని అంతా కూడా వాళ్ళు కూడా ఛానలైజ్ చేసుకుంటారు. ఎవరికి ఎంత స్టామినా ఉంది, ఏంటి గ్రౌండ్ లెవెల్ ఎవరెవరు పనిచేస్తారనే దానిపైన ప్రతిరోజు నిత్యం పొద్దునుంచి సాయంత్రం ప్రజలతో 70 to 80 days అంతే సార్. ఇంకా ఎప్పుడు నిర్ణయం అసలు తీసుకుంటారు? అది కాదండి, ఒక ఇంకో పక్కన 10 days 5 లిస్టులు రిలీజ్ చేశారు. అవును, జగన్మోహన్ ఒక్క లిస్ట్ రిలీజ్ చేయడానికి అదే సార్. దానికి నేను పార్టీ అధినాయకత్వాన్ని కూడా కోరేది ఏంటంటే, ఎవరైనా క్యాండిడేచర్ పని చేసుకోవాలనుకుంటే టైం ఉండాలి, ప్రచారం చేసుకోవడం కూడా సమయం ఉంటుంది. కాబట్టి త్వరగా చేస్తే వాళ్ళకి కూడా ఒత్తిడి ఉంటుంది. అంటే రాష్ట్ర స్థాయిలో ఆయన 175 కాన్స్టిట్యున్సీలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూర్చొని, అచ్చెన్నాయుడు గారు కూర్చొని డిసైడ్ చేసి సీట్లన్నీ కూడా మరి వెళ్ళాలి. కాబట్టి కొంత సమయం తీసుకున్నప్పటికీ నాకు తెలిసి ఈ 10వ తారీఖు లోపల మ్యాక్సిమం సీట్స్ అన్ని ఫైనలైజేషన్ అయిపోతాయని చెప్పని మాకున్నటువంటి వినికిడి. ఖచ్చితంగా ఇవన్నీ సరే, కానీ అదేంటి ఆ కాలికి కట్టేంటి, ఏమైంది? ఈ కాలికి యువగలం పాదయాత్ర మా నాయకుడితో లోకేష్ గారితో పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఒత్తిడి వల్ల కాలు చిన్న బ్రేక్ అయింది సార్. స్కఫ్లో బ్రేక్ అయింది. సో దాని అట్లా నడుస్తున్నా, అది ఎలా పెయిన్తో నడుస్తున్నాను, కానీ ఆ బ్రేక్ అయింది కాబట్టి మరి మీ పార్టీ రంగు వేసుకోవాలి సార్. నేను వెళ్ళింది డాక్టర్ గారి దగ్గరికి, ఆయన ఏ కట్టు వేస్తే ఆ కట్టు వేసుకున్నాను. దానికి కూడా మీరు పార్టీని ఇంజెక్ట్ చేస్తే, డాక్టర్ గారు కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తే, నాకు వైద్యం చేయాలంటే అవ్వదు. అక్కడ ఎవరుంటే వాళ్ళు మాకు బంధువే అవుతాడు, ఆయనే కట్టేశాడు. ఆయన అయితే నాకు తెలిసి మా పార్టీ మనిషి ఏం కాదు, వేరే ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తే. సో అందుకని కట్టు వేసుకుని మరి అర్జెంట్గా మేము కూడా ఎలక్షన్స్లో తిరగాలి కాబట్టి అర్జెంట్గా కట్టు వేసుకోవడం కట్టేస్తే తొందరగా హీల్ అవుతుంది. ఏమో నిజంగానే అవుతుందేమో, నాకు నిజంగానే హీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది.